కూడా లేదు, మంచి లేదు, చెడ్డ లేదండి, నా రూమ్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మా నాన్న ఏముంది, మా అక్కయ్య కదా ఇంటి జాగ్రత్తగా చూసుకో, నీకు అప్పచెప్తున్నాను. ఆడు నా రూమ్ నన్ను తిట్టేసి దగ్గర కూర్చుంటావు రాత్రి పూలు. ఒకసారి నెలలో లేచి చూస్తుంటే బయలుదేరుతుంది నీకు చూశాను. నేను ఒక వెంట పెట్టిన ఆదో అంటూనే వెళ్ళిపోయాడు, పక్కన వెళ్ళిపోయాడు. ఆడి వారం రోజులను ఆడికి మంచి జాబ్ ఇచ్చారు. రూములు 10 రూములు టీవీ దీంతో కట్టించారు. ఒక రెడ్డి కొడుకు అక్కడికి ఇస్తే మా మేనటికి వాళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్ కార్ డ్రైవర్ వచ్చాడు, ఆడికి టీవీ ఇచ్చేయలేదు. కంపెనీదే కదా ఇచ్చారు. ఆ సీసీ కెమెరాలో పట్టదు, ఎవరు పట్టారు అందులో చూసారు. ఆడంతనే పోలీసులు తీసుకొచ్చి చేయలేదు, 6 నెలలు చేయమే పెట్టారు. మా అక్కడికి తెలియదు, జీతాలు పంపులు లేదంటాడు. నేనేమి ఇక్కడ బాధపడుతున్నాను. అంతలోకి ఏమైనా 5 నెలలు 6 నెలలు నుంచి పంపించేసి ఇంటికి వెళ్ళి తెచ్చింది. నన్ను మాయ పుట్టాడు, నన్ను చూస్తా కాలేదు, అక్కడ ఆటో వచ్చేసి నాకు చెప్పాడు. మా అక్కడ నాతో మాట్లాడుతున్నాను. నేను అక్కడ కూడా ధ్యానం చేస్తూ ఉంటే నాకు రూము సైటు రూము కూడా తెచ్చేది కాదు. బస్సులోనే ధ్యానం ఉంటుంది. ధ్యానం ఉంటే ధ్యానం ఎంత గొప్పగా చూడండి. నేను ఏ డేట్ మీద వెళ్ళానంటే ఎవరి డేట్ మీద వెళ్ళాను. అక్కడ నాకు నన్ను చూసి కొంచెం ఎంట్రై పెట్టారు. నేను మ్యాథ్స్ అని చెప్పాను, మ్యాథ్స్ అంటే తాకిమిస్తారని చెప్తే తాకి పట్టుకుంటాను రాదు ఇక్కడ, నేను వ్యవసాయం చేసుకుంటాను, గొడవ పెట్టుకుంటాను, తాకిమిస్తారని చెప్తే సరే అని ఎంట్రీ పెట్టారు. ఎంట్రీ పెడితే మాటలో సెలెక్ట్ అయ్యాను. హిందీ 6 నెలలు ఫుల్గా నేర్చేసుకున్నాను. కొంచెం తెలియజేస్తుందా ఆ పని ఏం చెప్తున్నారు దాన్ని బట్టి హిందీ నేర్చేసుకుంటే అందులో నాకు సంబంధించి కొంచెం మంచోడు భగవంతుడు చూడండి. ధ్యానం చేస్తున్న వల్ల ఇది నాకు చెప్తున్నాను కాదు, ధ్యానం ఎంత గొప్పదని చెప్తాకి ఇవన్నీ చెప్తున్నాడు. మంచి ఇంజనీర్ వచ్చాడు, మా మమ్మల్ని నడిపించేవాడు మంచి ఇంజనీర్ వచ్చాడు. 7 years అని కేరళ, ఆ పెద్ద ఆయన 7 years అని కేరళ. ఆయన ఏం చేశాడు, నాకు నేను మాట్లాడటంలో కొంచెం బాగా మాట్లాడి సమాధానం చెప్పి నన్ను సీనియర్ వ్యక్తి తెచ్చుకున్నాను. తాపి పట్టుకుంటారు కదా, టైం చెట్టి వాళ్ళు పెద్ద వాడు కట్టుకోండి ఎవరి కింద నాకేదాడే. అక్కడ హిందీ మాట్లాడితే చాలు, పని పక్కన పెట్టాడు. కొంచెం అన్ని సమాధానం చెప్పాను. నేను అక్కడ పని కాడ దొరికేస్తాము, ఇంటికి పంపేస్తాను. నాకు 10 నిమిషాలకి ఆ గడిగడిగా 100 అవసరం. ధ్యానం కూర్చుంటాం, 100 అవకాశం దొరుకుతుంటారు. 11 మందిని పాకిస్తాన్ వాళ్ళు 5, బంగ్లాదేశ్లో 4, ఇండియా వాళ్ళు 2, మొత్తం 11 మందిని నాకు అప్పచెప్పాడు. ఆ 7 years అంటే ఇంజనీర్ అప్పచెప్తే అక్కడ మళ్ళీ అక్కడ టెస్ట్ పెట్టారు. టెస్ట్ పెడితే కవర్ ప్లాంగ్ అని స్వాప్ వేసి కింద టీ కింద ముక్కెడతారు. స్వాప్ నేల మీద ఆడేయట. అవి తయారు చేయాలి. అవి తయారు చేస్తాం ఎలా ఏంటంటే అవి చేసి అది ఇంత టెంపరేచర్ ఉండాలని 15 నిమిషాల లోపల కాంక్రీట్ వాడేయాలి. 20 నిమిషాలు 25 నిమిషాలు వాడేయాలి. ఆ టెంపరేచర్ డిగ్రీ ఎంత ఉండాలంటే 20 నుంచి 10 లోపల ఉండాలి. ఎక్కువ వస్తే పేరైపోతే కాంక్రీట్ తీసేయమంటాడు. పీడీ కూడా కంపెనీ కూడా వస్తాడు. అంటే ఈ సెల్ కంపెనీ ఇలా వాడేసి చేస్తారని కంపెనీ. నేను కంపెనీకి వెళ్ళింది ఎలాంటి కంపెనీ. ఆ కంపెనీలో ఏం జరిగిందంటే మనం కంపెనీ కూడా ఎలా పడతారో చేసేమంటాడు. సేఫ్టీ కూడా అని మళ్ళీ అందులోనే ఉంటారు జాబులు. ఆ సేఫ్టీ కూడా ఏం చేశారంటే ఎలపెట్టి లేకుండా, ఎండలు లేకుండా, కళ్ళు లేకుండా, సూర్యులు లేకుండా నువ్వు పని చేసి కూర్చో అంతే. సేఫ్టీ లేకుండా అక్కడ మెయిల్ తీసుకుని పెడితే పైన చేస్తాడు. ఏది లేకుండా బాడీ, ఎందుకంటే పైన క్రైమ్ పని చేస్తూ ఉంటాయి, మొబైల్ కెమెరాకి పని చేస్తూ ఉంటాయి. ఏదో ఎచ్చి పడుతుంది అని ఎలపెట్టి తీసుకుని భోజనం డైలో పడితే ఎత్తకూడదు. ఆ మేకుల్లో నడితే సూర్యులు లేకుండా నడవకూడదు. అందుకే ఎండ రోజు ఉండాలి, కళ్ళు ఉండాలి, దుమ్ము పడతాయని సేఫ్టీగా కంపెనీ మళ్ళీ ఇన్కమ్ చెప్పాలి. కాబట్టి కంపెనీ బాధ్యత ఒక తనకు ఇచ్చే 11 లక్షలు పెట్టాలి ఇండియాకి. అందుకని ఏమీ జరగకుండా చూసుకుంటుంది. పని ఎలా ఉన్నా కానీ కంపెనీ చూసుకుంటూ ఉంటుంది మనిషిని. పని చేయొద్దు, సేఫ్టీతో పని చేయమంటుంది. సేఫ్టీలు అన్నీ పెట్టుకున్నా పని చేస్తారు. ఇక్కడే దర్జీకి పెట్టారంటే 10 కోట్ల పైన అలా పెట్టేసి వచ్చి చెట్ట అక్కడ సేఫ్టీ వాళ్ళు వచ్చి కప్పోల్డింగ్ వేసి దానికి ఈ మార్క్ అనేది పెట్టాక అప్పుడు సేఫ్టీ వాళ్ళు చూసి ఓకే ఇక్కడ పని చేయించాలి, ఇక్కడ దాకా పంపుతారు. అంత సేఫ్టీ ఉండదు. అప్పుడు ఏం చేశారు ఏంటంటే ఈ కాంక్రీట్లో మళ్ళీ నేను చెట్టాయి అక్కడ పెద్ద మ్యాథ్మెటిక్స్ పేరు వచ్చింది. అవి ఎలా తయారు చేయాలో తెలియదు. జూనియర్ ఇంజనీర్ పద్మసారి అయినా హైదరాబాద్ అయినా ఫస్ట్లో నాతో బాగానే ఉన్నాడు. ఇలా అని చెప్పాడు. ఓకే అనుకున్నాను. అప్పుడు ఎవరైనా బయట వస్తే 7 రోజులు కూడా ఆ కాంక్రీట్ ముక్కలు అదే ఇవ్వకూడదు. 7 కుండీలో మార్చాలి వాటర్. నేను అక్కడ సీనియర్ కింద నేను పెద్ద మేస్త్రి కింద ప్యాస్ అయ్యాను కాబట్టి 11 మంది నాకు ఎంత వేసి ఆ పైపు తోడు కాంక్రీట్ వేయడం, స్వాప్ చేయడం, అందులో తార వైర్ పెట్టి వాటికి తయారు చేయడం. అలాగా 16 నెలలు నేను పని చేసుకోండి. అక్కడ పని చేస్తూ ఉండగానే నేను జాగ్రత్త నేను మాతో చేసినట్టుగా నేను చేత మీద ఒక్కొక్కరు కంప్లైంట్ పెడుతున్నాను.
ఆ సార్ వచ్చినప్పుడు ఏమంటున్నారంటే రాంబాబు ఆకులందరికీ పెద్ద అంటే ఇందులో కళ్ళు మూసుకుని ఎప్పుడు కూర్చునే ఉన్నాడు అని చెప్పారు. అతను ఏం చేసాడు 2-3 సార్లు వచ్చినప్పుడు అలాగే నాకు చూసి రాంబాబు కేకత్తారు. అంటే ఏం చేస్తున్నావో నువ్వు ఇలా ఒకసారి వాళ్ళ చెప్పిన మాటలకి చెప్పదేకి వచ్చాడు. ఒక కారు ఎక్కడ పెట్టేసి నేను అతని వదిలో జామను. అప్పుడు వచ్చి కొంచెమే చేసి చెప్పాడు ఏంటంటే మెడిటేషన్ చేస్తున్నావు సార్ అంటే మెడిటేషన్ చేస్తున్నావా అంటే ఏంటి అన్నాడు. ఏంటంటే ధ్యానం భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పాడు ధ్యానం చేస్తే ఆత్మ శరీరం మనం కాదు మనం ఆత్మ అని హిందీలో చెప్తే అతనికి అర్థమయ్యి నేను చేస్తాను నాకు ఇలా మైండ్ బాగుంటుంది ఏం చేయాలని నాకు చేత అతను నన్ను కంప్లైంట్ పెడితే తీసేస్తానంటే నాకు చేత అయిపోయి అతను ఏం చేసాడు నువ్వు నీకు ఈ జాబ్ కాదని 4 అంటే హిందీలోను 4 అంటే ఇంగ్లీష్ కదా 4 సార్జెంట్ అంటే హిందీ 4 చార్జెంట్ 4 చార్జెంట్ చారన్నా 4 4 అన్నా 4 కదా 4 అంటే 200 మందికి ఎడ్డ ఈ 4 ఏం చేస్తాడంటే 10 మందిని సార్జెంట్ పెట్టుకుంటాడు. ఆ సార్జెంట్ 20 మందిని తీసుకుని ఆడ పని చేస్తూ ఉంటాడు. నన్ను ఏం చేసాడు సార్జెంట్ కింద ఉన్నవాడు. ఆ సార్జెంట్ ఉన్నప్పుడు ఈ డాగిరి అనేది ఇక్కడి నుంచి చిక్కుంటుంది కంప్లీట్ చేస్తాం ఇది మార్పింది డేటా సెట్ మనం సివిల్ డాస్ వేసుకురావడమే. అక్కడ ఏంటంటే ఇలా తీసుకురావడదు ఇది నేను ఇలా వేసుకురావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు గతంలో నాకు ఈ అలవాటు ఉంది. ఓన్లీ ఒక పేడక తీసుకుని దూడల వేపి ఒక వ్యక్తి ఇంజనీర్లా కూడా తయారయ్యి ధ్యానం ఎంత గొప్పదని చెప్పడానికి ఇలా తయారించారు. అంతే కాబట్టి మీకు కొన్ని ప్రూఫ్లు కూడా చూపెడతాను. నా మాట వేసి చెప్పుకోదు కంపెనీలో ఫస్ట్ అవార్డు నాకు సీనియర్ మేస్త్రి వచ్చింది. ఒకసారి చదివితే 2వ అవార్డు ఇంకో వాటికి మార్చారు. ఇదొకటి అంటే నేను ఇప్పుడు సెలెక్టింగ్ లేకుండా కూడా ఏ కంపెనీ కానీ వెళ్తే కానీ సీనియర్ మేస్త్రి అని చూసి తీసేసుకుంటాను. నాకు తాత పట్టుకున్నారు. అలాగే మా కంపెనీ జనవరి టైంలోనూ పోటీ పెట్టింది. అంటే పాటలు ఆడడం ఏ టాలెంట్ ఉంటే ఆ పాటల పోటీ ఆటల పోటీ డ్యాన్స్ పోటీ అని పెట్టింది. నేను ఏం చేశానంటే ఇంటికాడ చిన్నప్పుడు ఆ తిప్పలు గోదావరి దూడలు వేయకుండా తాడానికి వెళ్తా ఆ తిప్పలు బొమ్మలు వేసుకునేవాడు. వినాయక బొమ్మ వేస్తాను. సరే డ్రాయింగ్ చేస్తాం మన గీటింగ్ నుండి పెద్ద పెద్ద అవి పట్టుకెళ్ళి ఈ అత్త పోలే మన దగ్గర అనుకుని నేను వేసాను. మాకు ప్రాజెక్ట్ జరుగుతుంది. అది ఏంటంటే ఎయిర్పోర్ట్ సంబంధించి వేసి తెలుగుగా నేను ట్రైన్ కింద ఎన్ని క్యాడెట్ వెళ్ళి పనిచేస్తాను. సేఫ్టీ క్యాడెట్ గ్యాస్ పంట దగ్గర సిగరెట్ పడుతున్నాడు. ఎన్ని తీసుకుని రెస్ట్ రూమ్లో చేయాలి. అది గ్యాస్ పంట అక్కడ చేస్తాడు. అవన్నీ తీసి చిత్రాలు నేను పెట్టాను లైన్లో. ఇంజనీర్లు జూనియర్ ఇంజనీర్ కంటే ముందు ఫస్ట్ పేజ్ నాకు అందరూ ఆగిపోయారు. నాకు సంతం అంటే ఆడపోతుంది సిగ్గిపోతుంది ఉంటుంది. నాకు ఫస్ట్ పేజ్ వచ్చింది. మొత్తం అందరినీ 16,000 మంది కంపెనీలో పేజీ మీద కేకేసి నాకు ఒక ట్రాయల్ ఇచ్చారు పెద్దదే. దగ్గర 15 ఎస్ఎల్ అందులో పెట్టుకోవచ్చు. పెద్దదే లాక్కుండి బ్యాగ్ ఇచ్చారు. గడ్డం తీసుకుని ఒక మెషిన్ ఇచ్చారు. చిన్న ఒక టేప్ షీట్ ఒకటి ఇచ్చారు. 3 ఇచ్చారు నాకు. 3 అంటే నేను 3 సార్లు కూడా నాకు ఫస్ట్ వచ్చింది. అంటే నేను చేసే పని కూడా హౌస్ కీపింగ్ అని తుక్కు గట్ట లేకుండా చేస్తాను కదా అలాంటి ఇంట్లో కూడా ఫస్ట్ వచ్చింది. అంతే కాబట్టి నాకు 3 పేజీలు ఇచ్చారు. ఆయన పుడిపోయేవారు సీనియర్ నాకంటే సీనియర్ మేము పని చేస్తాం మేము ఎత్తులు నీ కొత్త ఏంటి అవ్వట్లేదు. అలాగా ఈ 3 కూడా ఎక్కడ పట్టినా ఏ కంపెనీ పట్టినా నేను ఇంకా నాకు చాటింగ్ ఉండదు. ఆల్రెడీ 1 గ్రేడ్ చేస్తాను.